విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో 60 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. 60 మందికి పైగా ఈ విమాన ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నా వెనుకున్న ఈ స్క్రీన్ పైన కనిపిస్తున్నదే విమాన ప్రమాద దృశ్యాలు. అమెరికాలోని రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్లో, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాషింగ్టన్లో ఈ విమాన ప్రమాదం చోటు చేసుకుంది. ఒకసారి ప్రమాదం చోటు చేసుకుంటున్నప్పుడు ఉన్న దృశ్యాలు నేను ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు వివరిస్తాను. ఇది రివర్ పొటోమాక్ రివర్. ఆ రివర్ పైన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ నది ఒడ్డునే విమానం ఉంది. రొనాల్డ్ రీగన్ విమానాశ్రయం. ఒకసారి చూడండి, ఇదిగో ఇదే మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్. ఒకసారి పాస్ అయ్యండి పీసీఆర్. ఒకసారి దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. మిలిటరీ విమానం, బ్లాక్ హాక్ విమానం, ప్రయాణికులతో వెళ్తున్న బ్లాక్ హాక్ హెలికాప్టర్, మిలిటరీ హెలికాప్టర్ ప్రయాణికులతో వెళుతున్న మరో విమానాన్ని గాల్లోనే ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఈ హెలికాప్టర్, ఒకసారి పాస్ చేయండి, ఇక్కడ మీకు చిన్న లైట్గా కనిపిస్తుంది కదా, ఇది బ్లాక్ హాక్ హెలికాప్టర్, ఇది మిలిటరీ హెలికాప్టర్. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, అంటే రాత్రి సమయంలో చోటు చేసుకోవడంతో మనకి వెలుగులో కనిపిస్తోంది. ఇంకా ప్రమాదం చోటు చేసుకోలేదు, అంటే మరో 2-3 సెకండ్లో ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఈ హెలికాప్టర్, ఈ విమానం గుద్దుకొని 60 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే విమానం, ఈ విమానంలో 60 మంది ఉన్నారు. క్రూ మెంబర్స్తో కలిపి మొత్తం 60 మంది ఉన్నారు. ప్రయాణికులతో వెళ్తున్న తేలికపాటి విమానం. ఇది మిలిటరీ హెలికాప్టర్, బ్లాక్ హాక్ హెలికాప్టర్. ఇది కనిపిస్తోందిగా నది, ఇది నది పొటోమాక్ నది. వాషింగ్టన్లో ఉంది. వాషింగ్టన్లో రొనాల్డ్ రీగన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విమానం టేక్ ఆఫ్ అవుతూ ఉంది, హెలికాప్టర్ అక్కడికి వస్తుంది. ఆ సమయంలో 2 కొన్ని ప్లే చేద్దాం. ఒక్కసారి చూడండి, భయానక ప్రమాదం ఇటీవలి కాలంలో చూడండి. ఒకసారి దగ్గరికి వచ్చేస్తుంది. అప్పటికే బహుశా పైలట్ గుర్తించి ఉండుంటాడు, విమానం తన వైపు వస్తుందని గుర్తించి ఉండుంటాడు బహుశా. బ్లాక్ బాక్స్లో విమానం బ్లాక్ బాక్స్ వచ్చిన తర్వాత రికవరీ చేసుకున్న తర్వాత ఆ సమయంలో పైలట్ ఏం మాట్లాడాడని తెలుస్తుంది. ఇది మిలిటరీ విమానం. చూడండి, ఒకసారి దగ్గరికి వచ్చేస్తుంది, ప్లే చేయండి. దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి, పెద్ద పేలుడు సంభవించింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. చూస్తూ ఉండగానే కొంతమంది దూరం నుంచి దాన్ని తమ ఫోన్లో చిత్రీకరిస్తున్న సమయంలో, మామూలుగా చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాద దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. చూడండి ఒకసారి, పెద్ద శబ్దంతో మంటలతో పేలిపోయింది విమానం, హెలికాప్టర్ 2 కూడా పేలిపోయి ఈ నదిలో పడిపోయాయి. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇంతకు ముందే దక్షిణ సూడాన్లో కార్మికులతో వెళ్తున్న విమానం రన్వే పై నుంచి టేకాఫ్ సమయంలో కూలిపోయింది. ఇప్పుడు ఈ విమానం, తేలికపాటి విమానం ప్రయాణికులతో వెళ్తుంది. 60 మందితో. చూడండి, హెలికాప్టర్ ఇది వచ్చేసింది, గుద్దేసింది. 2 కూడా గుద్దుకున్నాయి. గాల్లో గుద్దుకోవడంతో ఈ పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. తరచుగా ఎక్కడో ఒక చోట విమాన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. 100 మంది ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఎంత భయానకంగా ఉన్నాయో చూడండి ఒకసారి. ఫైర్ బోట్స్ మనకి ఎలా విరజిమ్మాయో చూడండి ఒక్కసారి. నిప్పు రవ్వలు విరజిమ్మటంతో పెద్ద శబ్దంతో పేలిపోయి ఆ విమానం, హెలికాప్టర్ 2 కూడా శిథిలాలు ఆ నదిలో కూలిపోయాయి. అక్కడ ఇప్పుడు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పొటోమాక్ రివర్ అది వాషింగ్టన్లో ఉంది. ఆ సమయంలో 60 మంది ఆ విమానంలో ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్లాక్ హాక్ హెలికాప్టర్ అది. దీంతో ఆ విమానాశ్రయంలో, రీగన్ విమానాశ్రయంలో మొత్తం రాకపోకలన్నీ కూడా బంద్ చేశారు, రాకపోకలు నిలిపివేశారు. అక్కడికి వచ్చే విమానాలను వేరే దారి మళ్ళిస్తున్నారు. చూడండి ఒకసారి, మొత్తం మూడు మనకి కనిపిస్తున్నాయి. ఇది హెలికాప్టర్. ఇక్కడ మనకి చూడండి ఒకసారి, ఇక్కడ మరో విమానం వస్తుంది. అంటే ఒకేసారి మల్టిపుల్ ఫ్లైట్స్ అక్కడ టేక్ ఆఫ్ తీసుకోవచ్చు అండ్ ల్యాండింగ్ అవుట్ అనుకుంటుంది. మరో విమానం కూడా ఆ సమయంలో అక్కడ టేక్ ఆఫ్ తీసుకుంటుంది, వెళుతూ ఉంది. అదే సమయంలో ఇక్కడ మరో విమానం టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంది. ఇక్కడ నుంచి హెలికాప్టర్ వస్తూ ఉంది. ఇక్కడ నుంచి హెలికాప్టర్ వచ్చి దీన్ని ఢీ కొట్టింది. అదే సమయంలో ఇక్కడ మరో విమానం కూడా చూస్తున్నాం. మరో విమానం కూడా ఇక్కడ టేక్ ఆఫ్ తీసుకొని వెళుతుంది. చాలా దగ్గరలోనే ఉంది. ఈ ప్రమాదం జరిగిన ప్లేస్కి ఈ విమానం చాలా దగ్గరలోనే ఉంది. అక్కడ నుంచి ఒకేసారి 2-3 విమానాలు ల్యాండ్ అవడానికి, 2-3 విమానాలు ఒకేసారి టేక్ ఆఫ్ తీసుకోవడానికి, అంటే మల్టిపుల్ రన్వేస్ అక్కడ ఉంటాయి. సో ఈ విమానం అక్కడ టేక్ ఆఫ్ తీసుకుని వెంటనే టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంది. ఇక్కడ మరో విమానం టేక్ ఆఫ్ తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా హెలికాప్టర్ విమానం గుద్దటంతో ఆ శిథిలాలన్నీ కూడా, విమానం
మొత్తం ఆ నదిలో పడిపోయాయి. సో అక్కడ అంత పెద్ద బ్లాస్ట్ జరిగింది కాబట్టి విమానం హెలికాప్టర్ రెండూ కూడా పేలిపోయాయి కాబట్టి దాదాపు ఎవరు బతుకుండే అవకాశం లేదు అనేది చెప్తున్నారు. ఒక్కసారిగా నదిలోకి పడిపోయాయి. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ ఎందుకు అంత దగ్గరగా వచ్చింది? మరి ఏటీసీ నుంచి గ్రౌండ్ కంట్రోల్ నుంచి అక్కడ మరో హెలికాప్టర్ వస్తుంది అన్న దాన్ని గ్రౌండ్ కంట్రోల్లో ఉన్న అధికారులు గుర్తించలేకపోయారా? నిజానికి పైలట్ ఆ సమయంలో గుర్తించి చాకచక్యంగా దాన్ని తప్పించడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే అది ప్రయాణికుల విమానం, యుద్ధ విమానాలు కాదు. వెంటనే యూటర్న్ తీసుకోవడానికి, వెంటనే కిందకో పైకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉండేటటువంటి సందర్భం కాదు. హెలికాప్టర్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది. బహుశా ఆ హెలికాప్టర్లో ఉన్న పైలట్ ఎందుకు గుర్తించలేదు? మరి ఆ దిశగా ఎందుకు వచ్చాడు? టేక్ ఆఫ్ తీసుకుంటున్న రూట్లోనే హెలికాప్టర్ని ఎలా అలౌ చేశారు? ఆ సమయంలోనే విమానానికి టేక్ ఆఫ్ తీసుకోవడానికి ఎలా అనుమతి ఇచ్చారు అన్నది తెలియడం లేదు. చూసారు, ఇదే పొటోమాక్ రివర్. ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ సెర్చ్ ఆపరేషన్, హెలికాప్టర్తో సెర్చ్ ఆపరేషన్, హెలికాప్టర్తో అక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. నదిలో చీకటి సమయం కావడంతో ఒక్కసారిగా అక్కడ పేలుడు సంబంధించి, పేలుడు మీన్స్ హెలికాప్టర్ విమానం రెండు గుద్దుకుని కూలిపోవడంతో ఆ నదిలో పొటోమాక్ రివర్ అది అక్కడ సెర్చ్ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది హెలికాప్టర్తో. ఓకే అయ్యా, ఇది ప్రమాదానికి ముందు దృశ్యాలు. ఇదే ప్రమాదానికి ముందు హెలికాప్టర్లో అక్కడికి హెలికాప్టర్ వెళుతూ ఉంది. చూడండి ఒకసారి, ఆ హెలికాప్టర్ లైట్ కూడా మనకి కనిపిస్తుంది. మరి ఆ హెలికాప్టర్ ఏ వర్క్ కోసం అక్కడ ఎంగేజ్ చేశారో తెలియదు. ఒక లైట్, హెలికాప్టర్ లైట్ తీసుకున్నట్టు లేదు, సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ సమయంలో ఇక్కడ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ తీసుకుంటున్న దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ చూడండి ఒకసారి, ఈ హెలికాప్టర్, ఇక్కడ విమానం టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇదే హెలికాప్టర్, ఇంతకుముందు మీరు చూసిన ఇదే హెలికాప్టర్, ఆ హెలికాప్టర్ ఇటువైపు వచ్చేసింది. ఇటువైపు వచ్చి ఈ విమానాన్ని ఢీ కొట్టడంతో ఈ భారీ ప్రమాదం జరిగింది. ఇటీవల కాలంలో తరచుగా ఏదో ఒక రూపంలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో క్రాష్ అయిపోవటమో, లేదంటే రన్వే పై నుంచి స్లిప్ అయిపోవటమో, ల్యాండింగ్ అవుతున్నప్పుడు క్రాష్ ల్యాండ్ జరగడమో, మధ్యలో టెక్నికల్ గ్లిచెస్ వచ్చి కూలిపోవడం లాంటివి. ఇప్పుడు మీరు రెండో బాక్స్లో చూస్తున్నారు కదా, అది ఇంతకుముందు దక్షిణ సూడాన్లో ఒక ఆయిల్ కంపెనీకి చెందిన విమానం. అది ఆయిల్ కంపెనీ హైక్ చేసుకున్న విమానం కార్మికులను తీసుకుని వెళ్తూ ఉండగా టేక్ ఆఫ్ తీసుకుంటున్న సమయంలో ఆ విమానం పేలిపోయింది. ఆ విమానం క్రాష్ అయిపోయింది, తలకిందులుగా పడిపోయింది. 5X RXB రిజిస్టర్డ్ కలిగిన విమానం అది. బ్రిడ్జ్ క్రాఫ్ట్ 900D అది. చాలా ప్రమాదాలు, గతం నుంచి చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. కొన్ని ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణహాని జరగలేదు. ఈ ప్రమాదంలో మాత్రం 18 మంది చనిపోయారు. ఏది రెండో బాక్స్లో సూడాన్లో. ఈ అమెరికాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఏకంగా 60 మంది చనిపోయారు. మరి ఆ సైనిక హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. చూడండి ఒకసారి, ఇక్కడ ఒక విమానం టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇది బహుశా ల్యాండ్ అవుతోంది అనే తెలుస్తుంది. టేక్ ఆఫ్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి, కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆ సమయంలో రెండు గాల్లోనే ఉన్న సమయంలో హెలికాప్టర్ ఇక్కడ చూడండి వస్తుంది. ఇది ఇసుక హెలికాప్టర్ వస్తుంది, ఇక్కడ విమానం వెళ్తుంది. వచ్చిన దగ్గరికి వచ్చి ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయి అంతే నదిలో పడిపోయింది. ఇప్పుడు అక్కడ సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇది మానవ తప్పిదం, కంప్లీట్గా పూర్తిగా మానవ తప్పిదం. ఇది గ్రౌండ్ కంట్రోల్ అధికారుల తప్పిదం. అండ్ హెలికాప్టర్లో పైలట్ మరి ఆ విమానం అటు వెళుతూ ఉంది అని తెలిసినప్పుడు అంత దగ్గరగా ఆ దిశలో ఎందుకు వెళ్ళాడు? నిజానికి సైనిక విమానం కాబట్టి వాళ్ళు కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సైనిక హెలికాప్టర్ కాబట్టి దాన్ని కొంత కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ పైలట్ మాత్రం ఆ దిశగానే ఎందుకు ముందుకు వచ్చేసాడు అనేది తెలియనటువంటి అంశం. బహుశా అందులో ఉన్నటువంటి పైలట్ కూడా, హెలికాప్టర్ ఉన్న పైలట్ కూడా చనిపోయాడు కాబట్టి మరి ఆ విషయాన్ని ఎలా తెలుస్తుందో అనేది చూడాలి, విచారణలో ఎలా తెలుస్తుంది అనేది. సో ఈ ప్రమాదంలో 60 మంది ప్రయాణికులు, ఏకంగా 60 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో ఒక తప్పిదం కారణంగా, కేవలం ఆ కమాండ్స్ ఇవ్వడంలో జరిగినటువంటి తప్పిదం, ఏటీసీ తప్పిదం కారణంగా ఏకంగా 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. క్రూ మెంబర్స్ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన వాషింగ్టన్లోని రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్లో చోటు చేసుకుంది. అక్కడున్న పొటోమాక్ నదిలో ఆ విమానం కూలిపోయింది. సహాయక చర్యలు అయితే ప్రస్తుతం కొనసాగుతున్నాయి.
State-of-the-art infrastructure. Smart, green campus. Globally certified labs. KL deemed to be university.